షాడిస్టు మొగుడు ఎపిసోడ్ 6. పెళ్లి తర్వాత అంజలి అత్తగారిని చూడడం ఇదే మొదటిసారి. రండి అత్తయ్య గారు, కులాసాగా ఉన్నారా అని పలకరించింది అంజలి. సంధ్య బ్రుకుటి ముడివేసి ఆమెని చూస్తూ ప్లీజ్ నన్ను ఆంటీ అని పిలు అని అంది. ఆమె అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా. దాంతో అంజలి ముఖంలో క్షణకాలం నవ్వు ఎగిరిపోయింది. మరు క్షణం నవ్వేస్తూ అలాగే ఆంటీ అని అంది. ఆవిడ కనీసం తనని ఎలా ఉన్నావ్ అని కూడా అడగకపోవడం ఆమెని బాధ పెట్టింది. కొడుకు ఇంటికి వచ్చినట్టుగా కాక గెస్ట్ హౌస్ కో ఏ హోటల్ కో వచ్చినట్టుంది ఆవిడ వాలకం. అత్తగారికి కాఫీ తెచ్చిచ్చింది అంజలి. సంధ్య కాఫీ సిప్ చేసి ఎక్సలెంట్ అని అంది. నువ్వే చేసావా అని అడిగింది. అవునా ఆంటీ అని అంది అంజలి సమాధానంగా. ఈలోగా చరణ్ ఇంటికి వచ్చాడు. ఆమె అతనికి కూడా కాఫీ తెచ్చి ఇచ్చి వంట ప్రయత్నంలో పడింది. కాంతకి 4 రోజులుగా జ్వరమని పనిలోకి రావడం లేదు. ఆమెకి డ్రాయింగ్ రూమ్ లో నుంచి వాళ్ళిద్దరి కబుర్లు వినిపిస్తూ ఉన్నాయి. అది తల్లి కొడుకుల సంభాషణలా కాక ఇద్దరు బిజినెస్ పార్ట్నర్ల సంభాషణలా ఉంది. అంజలికి ఆశ్చర్యం వేసింది. ఆ ఇద్దరి మధ్య ఆత్మీయత అనేది లేదా అని అనిపించింది. ప్రేమరాహిత్యంలో పెరగడం వల్ల అతను అలా తయారయ్యాడా అని కూడా అనిపించింది. ఒక తల్లిగా సంధ్య అతనికి జీవితపు విలువలని, సంస్కారాన్ని నేర్పించలేకపోయిందేమిటా అని నివ్వెరపోయింది అంజలి. ఇక మరునాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ తిని చరణ్ తో బాటే ఆఫీస్ కి వెళ్లిపోయింది సంధ్య. అటు నుంచి అటే ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ లో బెంగళూరు వెళ్తుందట. ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చి వెళ్లిన ఫీలింగ్ తప్ప అత్తగారు వచ్చినట్టు అనిపించలేదు అంజలికి. ఆ తర్వాత కొద్ది రోజులకి రేపు మా అమ్మ నాన్నగారు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పింది అంజలి. వాళ్ళే వస్తున్నారా లేకపోతే నువ్వు రమ్మన్నావా అని అడిగాడు చరణ్. మా నాన్నగారి కజిన్ కొడుకు పెళ్లి ఇక్కడే జరగబోతుంది, అందుకని వస్తున్నారా అని చెప్పింది అంజలి. అవునా, ఓకే, స్టేషన్ కి కార్ పంపిస్తానని చెప్పు అని అన్నాడు. తల్లిని తండ్రిని చూసి కళ్ళల్లో చివ్వున ఊరబోయిన నీటిని నిగ్రహించుకొని చిరునవ్వు ముఖాన పులుముకొని ఆహ్వానం పలికింది వాళ్ళకి. అంజు, అంత చిక్కిపోయావేమిటే, ఒంట్లో బాగానే ఉంటుందా అని ఆదుర్దాగా అడిగింది శ్రీదేవి. దానికి అంజలి సమాధానం ఇచ్చేలోగానే చరణ్ అన్నాడు. వారం రోజుల కిందట తనకి బాగా జ్వరం వచ్చింది, అప్పటి నుండి ఇంకా కోలుకోలేదు అని చెప్పాడు. అయ్యో, అంత జ్వరం వస్తే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి చూసుకునేదానిగా బాబు అని అంది శ్రీదేవి. అయ్యో, చిన్న జ్వరానికి ఎందుకు మిమ్మల్ని కంగారు పెట్టడం, పని వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండి మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని రండి అంకుల్, కాఫీ తాగుదాం అని అన్నాడు చరణ్. వాళ్ళిద్దరూ ముఖం కడుక్కొని వచ్చాక కాంత అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. మీరు మీ చుట్టాల ఇంట్లో పెళ్లికి వచ్చారని చెప్పింది అంజలి. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అని అడిగాడు చరణ్. రేపు రాత్రి 9:30కి లక్డికపూల్లో వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి జరగబోతుంది బాబు అని చెప్పాడు చలపతి. అయితే రేపు రాత్రికి కార్ అరేంజ్ చేస్తాను, పెళ్లి అవ్వగానే వెళ్ళిపోవడం కాదు, మా దగ్గర 4 రోజులైనా ఉండాలి అని అన్నాడు చరణ్. అల్లుడి ఆదరణకి అతని మర్యాదకి ఉబ్బి తబ్బిబ్బయ్యారు చలపతి శ్రీదేవి. చరణ్ లో అంత గొప్ప నటుడు దాగి ఉన్నాడని తెలియని అంజలి కళ్ళప్పగించి అతను తన వాళ్ళ పట్ల చూపిస్తున్న ఆదర అభిమానాలకి నివ్వెరపోయి చూస్తుంది. చరణ్ 2 రోజులు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సాయంకాలం కారులో ఒకరోజు బిర్లా టెంపుల్ కి, మరో రోజు హోటల్లో డిన్నర్ కి తీసుకెళ్లాడు. జోక్స్ వేసి వాళ్ళని బాగా నవ్వించాడు. 3వ రోజు అతను ఆఫీస్ కి వెళ్లాడు అర్జెంట్ పని ఉందని. అప్పుడు అంజలి కాంతకి వంట ఏం చేయాలో చెప్పింది. దాంతో కాంత బెండకాయలు లేవమ్మా అని అంది. అయితే డ్రైవర్ ని పంపించి తెప్పిస్తాను అని అంది అంజలి. వద్దమ్మా, అతను ముదురుకాయలు తెస్తాడు, పోయినసారి అతను తెచ్చిన కాయలు సగం పారేశాను, డబ్బులు ఇవ్వండి, నేను వెళ్లి తెస్తాను అని అంది కాంత. దాంతో అంజలి కాంతకి డబ్బులు ఇచ్చింది. ఆమె వెళ్ళాక తలుపులేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. మనం అదృష్టవంతులమండి, మనకి అబ్బాయిలు లేనందుకు కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. ఆ ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూస్తే ముచ్చటేస్తుంది అని అంటోంది తల్లి తండ్రితో. అవును, పెళ్లికి ముందు చాలా భయపడ్డాను. అప్పుడు ఈ సంబంధం వద్దనుకుంటే ఇంత మంచి అబ్బాయిని చేజేతులా పోగొట్టుకునే వాళ్ళం అని అన్నాడు చలపతి. నువ్వు అదృష్టవంతురాలివే అంజు అని తన పక్కన కూర్చున్న కూతురి బుగ్గలు లాగుతూ అంది శ్రీదేవి. కాదు, చాలా దురదృష్టవంతురాలిని అని కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అంది అంజలి. అదేమిటమ్మా అలా అంటున్నావు అని తెల్లబోయారు ఇద్దరు. అంజలి ఏడుస్తూ భర్త అనైతిక ప్రవర్తన గురించి చెప్పింది. అంతకు మించి నాపై అనుమానం అతనికి అని అంది. నీపై అనుమానమా? కారణమేమిటి? నీ ప్రవర్తనలో ఏదైనా లోపం కనిపించిందా అతనికి అని షాక్ అయిన శ్రీదేవి తేరుకొని అంది. మా పెళ్లి కుదిరిన తర్వాత ఒకరోజు నాతో మాట్లాడాలని బయటకి తీసుకెళ్లాడు, గుర్తుందా అమ్మా అని అడిగింది. అవును గుర్తుంది అని అంది. ఆ రోజు మాటల మధ్య నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగితే లేరన్నాను.
పోనీ నీకెవరైనా ప్రపోజ్ చేశారా అని అడిగితే నేను మహేష్ గురించి చెప్పాను అని అంది. ఎప్పుడో 17 ఏళ్ల వయసులో ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియని వయసులో ఆ అబ్బాయి నువ్వంటే తనకి ఇష్టం అని చెప్పిన విషయం చరణ్‌తో ఎందుకు చెప్పావే అని నుదురు బాదుకుంటూ అంది తల్లి. తను అబద్ధాన్ని సహించలేనన్నాడు. నిజాన్ని, నిజాయితీని ప్రేమిస్తానన్నాడు. తను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని చెప్పాడు. అందుకే నేను నిజం చెప్పేశాను అని తల వంచుకొని ఏడుపు స్వరంతో చెబుతుంది అంజలి. పెళ్లైన మూడో రోజు నుంచి నరకం చూపించడం మొదలుపెట్టాడమ్మా. చీటికి మాటికి నా దగ్గర మహేష్ ప్రస్తావన తేవడం, బయటకి తీసుకెళ్లినప్పుడు నన్నే మగవాడి చూసినా ఆ వ్యక్తి మహేష్ ఏమో అని అనుమానపడడం. నేను ఏ తప్పు చేయలేదని అతనికి తెలుసు. అయినా నన్ను మాటలతో చంపేస్తాడు. ఆ తర్వాత ఒక క్షణం ఆగి, నాకు జ్వరం వచ్చిందని అతను చెప్పిన మాట అబద్ధమమ్మా. 2 నెలల కిందట అబార్షన్ చేయించాడు అని అంది అంజలి. ఇదేం కర్మే అని ఏడ్చేసింది శ్రీదేవి. చలపతి ముఖం అయితే ఆత్మీయుల చావు కబురు విన్నట్లుగా ఉంది. చరణ్ నిజ స్వరూపం ఇదా? తను అపాత్రదానం చేశాడా? దాంతో చలపతి ఒక్క ఉదూటిని పైకి లేచాడు. నడు ఇక్కడి నుండి, బట్టలు సర్దుకో. నిన్ను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండనివ్వను. నాతో తీసుకెళ్లిపోతాను. నీకసలు పెళ్లి కాలేదు అని అనుకుంటాను అని అన్నాడు చలపతి. కాస్త నిదానించండి, తొందరపడకండి. అంజు పెళ్లి అయి ఇంకా ఏడాది కాలేదు. అప్పుడే భర్తని వదిలేసి వస్తే లోకం ఏమంటుంది అని భర్తని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఉంది శ్రీదేవి. లోకం గురించి నాకు అనవసరం. నా కూతురు సుఖ సంతోషాలే నాకు ముఖ్యం. చరణ్ మనిషి కాదు, మృగం. రేపే లాయర్ని కలిసి మాట్లాడతాను అని అన్నాడు చలపతి. దాంతో నేను మీతో రాను నాన్నగారు అని అంది అంజలి. మరి ఏం చేస్తావు? ఈ నరకంలో నిత్యం చస్తూ బతుకుతావా అని అన్నాడు. కాదు నాన్న, అతనిలో మార్పు తేవడం కోసం ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను విఫలమైతే అప్పుడే ఈ గడప దాటుతాను అని అంది అంజలి. కూతుర్ని దగ్గరికి తీసుకొని శ్రీదేవి బావురుమని ఏడ్చింది. ఊరుకో అమ్మా, అసలు అందుకే నా బాధలని మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ ఆపుకోలేక చెప్పేశాను అని అంది అంజలి తల్లిని ఓదారుస్తూ. పద, ఇంకా ఇక్కడ ఉండొద్దు. వాడి ముఖం చూడడానికి అసహ్యం వేస్తుంది అని అన్నాడు చలపతి. వెంటనే శ్రీదేవి సూట్ కేస్ సర్దేసింది. అంజలి ఉండమని బలవంతం చేయలేదు. తండ్రి ఆవేశపరుడు. చరణ్‌తో గొడవ పడే ప్రమాదం ఉంది. ఇంత హఠాత్తుగా మీరు వెళ్ళిపోతే ఆయనకి అనుమానం వస్తుంది నాన్న. ఆయనకి ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పండి అని అంది. దాంతో అయిష్టంగానే చలపతి చరణ్‌కి ఫోన్ చేశాడు. మా కజిన్ ఫోన్ చేశాడు చరణ్. అమృతకి ఈ ఊళ్ళో ఏదో పెళ్లి సంబంధం ఉందట. నువ్వు వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోతున్నాం. ఏమీ అనుకోకు బాబు అని అన్నాడు చలపతి. ఇట్స్ ఓకే అంకుల్. ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నాడు మర్యాదగా. అలాగే నువ్వు ఒప్పుకుంటే అంజలిని మాతో తీసుకెళ్లాలనుకుంటున్నాం బాబు. ఒక వారం రోజుల్లో తిరిగి పంపిస్తాం. పెళ్ళయ్యాక మళ్ళీ మా ఇంటికి రాలేదు కదా అని అన్నాడు. అంజలిని ఒక్కరితేనే పిలుస్తారా? నన్ను మీ ఇంటికి రమ్మని పిలువరా అని అన్నాడు చరణ్. అయ్యో, నువ్వు కూడా వస్తా అంటే మరీ సంతోషం బాబు అని లోలోన తిట్టుకుంటూ అన్నాడు చలపతి. ఇప్పుడు కాదులేండి అంకుల్. వచ్చే నెలలో వస్తాం అని అన్నాడు ఫోన్ పెట్టేస్తూ చరణ్. వచ్చే నెలలో అంజలితో మన ఇంటికి వస్తాడట అని అన్నాడు చలపతి. అది అబద్ధమని అందరికీ తెలుసు. ఇప్పటి నుంచి రైలు ఎక్కే వరకు ఎక్కడ ఉంటారు నాన్న అని ఆవేదనగా అడిగింది అంజలి. నా ఫ్రెండ్ కూకట్పల్లిలో ఉన్నాడు. అక్కడికి వెళ్తాం. చరణ్ ముఖం చూస్తే ఆవేశంలో నేనేం మాట్లాడుతానో నాకే తెలియదు అని అన్నాడు ఆయన. కూతుర్ని వదలలేక, అక్కడ ఉండలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయారు ఇద్దరు. గతం నుంచి వర్తమానానికి వచ్చిన అంజలి చెక్కిళ్ళు ఆశ్రుధారాలతో తడిసిపోయి ఉన్నాయి. ఆమె కర్చీఫ్‌తో ముఖం తుడుచుకుంటూ కళ్ళు రెండు గట్టిగా తుడుచుకుంది. చరణ్‌ని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది. ఒక స్నేహితురాలిగా అతని మనసు తెలుసుకోవాలనుకుంది. తల్లిలా అతని లాలించి వివాహ వ్యవస్థలోని గొప్పతనాన్ని తెలియజెప్పింది. కానీ పాషాణం లాంటి చరణ్‌లో మార్పు తీసుకురాలేకపోయింది. అలాగే అతనికి దాంపత్య జీవితం పట్ల ఏమైనా అసంతృప్తి ఉందేమో, తను పడక మీద అతను కోరినట్లు ఉండలేకపోతుందేమోనని సిగ్గు విడిచి శృంగారంలో యాక్టివ్ పార్ట్ తీసుకుంది. ఆ క్షణంలో చరణ్ అన్న మాటలకి ఇప్పుడు కూడా సిగ్గుతో తల బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తుంది. బజార్ ఆడదానిలా ప్రవర్తిస్తున్నావు, నీకు సిగ్గు లేదా అని ఒక బూతు మాటను ప్రయోగిస్తూ అన్నాడు. అతనిలో మార్పు రావడం అనేది అసంభవమని తేలిపోయింది. ఆమె ఆవేదనగా నిట్టూర్చింది. ఇలా ఎన్నాళ్ళు అతనితో జీవితాంతం ప్రయాణించగలదా? ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోతే అని ఆలోచించిందో క్షణం. కానీ మరుక్షణం తన మనసుకి తనే నచ్చజెప్పుకుంది. తప్పని పరిస్థితుల్లో తప్ప తను ఆ నిర్ణయం తీసుకోకూడదు. భర్తని వదిలి వస్తే తన కాళ్ళ మీద తను నిలబడి తనని తాను పోషించుకోగలదు. తల్లి తండ్రి తనకి అండగా నిలబడతారు. కానీ ఏదో బలమైన శక్తి ఆమెను ఆ పని చేయకుండా ఆపుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.